ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మహాప్రభువును, మహాగణుడైన, మహోన్నతుడైన గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడము మన గొప్ప భాగ్యం. ఎందరికో లేనిటువంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రభు చెప్పినటువంటి మాట మనకు జ్ఞాపకం ఉంది కదండి. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మనకు నిత్యత్వము ఉన్నది. అటువంటి నిత్యత్వం కలిగిన మార్గంలో మనం నడుస్తూ ఉంటున్నప్పుడు మనం ఎంతగానో సంతోషభరితులమై ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని చదువుకుందాం రండి. ఆదికాండము 45వ అధ్యాయం 4వ వచనం నుండి చదువుకుందాం. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. 2 సంవత్సరం నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మను విశేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటికి ఏలికగాను నియమించెను. నా ప్రేమటువంటి వారులారా, ఈ మాటలు యోసేపు చెప్తున్నాడు. యోసేపు తన అన్నలతో చెప్తూ అంటున్నాడు, ఇదిగో మీరు నన్ను కొట్టారు, మీరు నన్ను అమ్మేశారు, నన్ను చెరకు పంపించారు, అయితే మీరు సంతాపపడద్దు. మీరు నన్ను కొట్టారనుకుంటున్నారు కానీ, మీరు నన్ను అమ్మివేశారనుకుంటున్నారు కానీ, ఇది మీరు అమ్మాలనుకుంటే జరిగినటువంటి కార్యం కాదు. మీరు నన్ను కొట్టాలంటే కొట్టిన కార్యం కాదు. ప్రభు అనుమతించి దేవుడే ముందుగా ఆ శ్రమ గుండా నన్ను నడిపించి, ఆ కష్టము గుండా నన్ను తీసుకుని వచ్చి ఈ దినము ఈ కరువు కాలంలో ఆశ్చర్యముగా మనము పోషింపబడే దాని కొరకు, శేషముగా నిలిచే దాని కొరకు ప్రభు ముందుగా ఈ రీతిగా చేసి ఉన్నాడు అని యోసేపు తన అన్నలతో చెప్తున్నాడు. నిజమేనండి, మన జీవితాల్లో కూడా బహుశా ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితులు కూడా వెళ్తున్నామేమో. మనుషులను విడిచిపెట్టేస్తుండొచ్చు, పరిస్థితులు తారుమారవుతుండొచ్చు, కఠినతరమైన పరిస్థితులు మీద పడుతూ ఉండొచ్చు, ఆర్థిక భారం ముంచుకొని వస్తుండొచ్చు. వీటన్నిటి మధ్య నన్ను మనుషులు మోసం చేశారనో, శత్రువులు నన్ను విరగొట్టారనో, లోకం నన్ను విడిచిపెట్టిందనో, తల్లిదండ్రులు నన్ను దూరం చేశారనో నువ్వు బాధపడొద్దు. నీకు ఎవరు దూరమైనా, ఎంతమంది నీకు దూరమైనా, ఎంతమంది నీకు వేరైపోయినా, ఎంతమంది నీకు నష్టాన్ని కలిగించాలని చెప్పి అపాయాలు తలపెట్టినా అవన్నీ ప్రభు నీకు మేలుకరంగా మార్చగలను. ఈరోజు నీ జీవితంలో ఏదైతే అపాయంగా జరుగుతుందో బహుశా అది దేవుడు నీకు ఆశ్చర్యకరమైన మేలు తెరిచే దాని కొరకే ప్రభు జరిగిస్తున్నాడేమో ఆలోచించి. యోసేపు ఆ గోతిలో పడినప్పుడు కానీ, పోతిఫర్ ఇంటికి అమ్మబడినప్పుడు కానీ, చెరసాలోనికి వెళ్ళినప్పుడు కానీ అతనికి తెలియదు యోసేపు ఐగుప్తు దేశానికి రాజుగా ఉండబోతున్నాడని, ఫరో ఇంటికి తండ్రిగా ఉండబోతున్నాడు, ప్రభువుగా ఉండబోతున్న సంగతి యోసేపుకు తెలియదు. బానిసగా వస్తేనే, చెరసాలలోనికి వెళ్తేనే యోసేపుకు సింహాసనం దక్కింది. ప్రేమటువంటి వాళ్ళారా, మన జీవితాల్లో కూడా ఈరోజు మనం వెళ్తున్నటువంటి ఈ లోతైనటువంటి పరిస్థితులు, చీకటికరమైన పరిస్థితులు, దుఃఖాకరమైన పరిస్థితులు, ఆయాసకరమైన పరిస్థితులు, కన్నీటిని రాల్చేటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితులు గుండా వెళ్తేనే నువ్వు అత్యున్నతమైన శిఖరాలు ఎక్కుతావేమో. ఈ పరిస్థితులు గుండా వెళ్తేనే దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన మేలును పొందుకుంటావేమో. అందుకనే మనుషులు కాదు సుమా, లోకము కాదు సుమా, దేవుడే నిన్ను ఈ ప్రతికూలమైన పరిస్థితులు కూడా నడిపిస్తున్నాడు. వీటన్నిటి మధ్య మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రభు నిన్ను నడిపిస్తున్నట్టయితే ప్రభు ఎప్పుడు నీ చేయి విడిచిపెట్టాడు. ఏ స్థితిలో నీ చేయి విడిచిపెట్టాడు, ఏ సందర్భంలో ఆయన చేయి విడిచిపెట్టాడు. ఆయన అంచెలంచెలుగా నిన్ను హెచ్చిస్తాడు, అంచెలంచెలుగా నిన్ను దీవిస్తాడు, అంచెలంచెలుగా నిన్ను ఫలింపచేస్తాడు, అంచెలంచెలుగా నిన్ను వృద్ధి చేస్తాడు. రాబోతున్న దినాలు అవి ఎంతో ఉన్నతమైన, శ్రేష్టమైన, మహోపకరమైన దినాలే తప్ప అవి నీకు కీడు కలుగజేసేటువంటి దినాలు కాదు. ఇప్పుడున్న దుఃఖము కొంచెము కాలమే ఉంటుంది. శ్రేష్టమైన దీవెనలో శాశ్వత కాలము ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి ప్రభు వైపు నువ్వు చూడు. యోసేపు చెప్పినట్టుగా నీవు దేవుని యొక్క ఆశ్చర్యకరమైన క్షేమము, మేలు, దీవెన నీవు నీ కుటుంబం అనుభవించగలుగుతారు. ఇటు కృపాదైన దేవుడు అందరికీ దయచేయుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.